ఇంగ్లీష్తో పాటు తెలుగుకు ప్రాధాన్యం. డ్రాప్అవుట్స్కు చెక్కు. బడిఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు. విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. బడిఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదట. ఎవరు చెప్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మానవ వనరుల శాఖ మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఇద్దరు తండ్రి కొడుకు ఎదురెదురు కూర్చున్నారు. ఏంది వీళ్ళు చేసే సమీక్ష? డ్రాప్అవుట్స్కి చెక్ పెట్టాలట. బడిఈడు పిల్లలు బయట ఉండకూడదు. ఎక్కడ ఉండాలి మరి? ప్రభుత్వ స్కూల్లో ఉండాలంటాడు. నాణ్యమైన ఇది ఇయ్యాలంటాడు. ఇంగ్లీష్ మీడియంతో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రోత్సహించాలంటాడు. ఇక మీ కొడుకు ఏడదావిండు, ఈయన ఏడదావిండు. మీరు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, మీరు 45 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. ఏదో ఒక రకంగా ప్రతిపక్షమా ఇదే అదే పక్కన పెడితే ఎమ్మెల్యేగినా మంత్రిగినా ముఖ్యమంత్రినా ఏదో ఒక రకంగా ఉన్నారు. ఏ రోజైనా మీరు ఈయననే ప్రభుత్వ స్కూల్లో చదివించారా? మీకు అప్పటి నుంచే ప్రభుత్వ స్కూళ్ళపై నమ్మకం లేదు. ప్రభుత్వ స్కూల్లో విద్యా ప్రమాణాలపై నమ్మకం లేకనగా నీ కొడుకుతో సహా ప్రైవేట్ స్కూల్లో చదివించిండు. ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇతర దేశాల చదువుతులు. మళ్ళీ మీరు విద్య పైన సమీక్ష, విద్యాశాఖ పైన సమీక్ష. సరే ఈయన చదివిపోయారు. ఇప్పుడు ఇంత మాటలు చెప్తున్నారుగా, బడిఈడు పిల్లలు బయట ఉండకూడదని. బడిఈడు పిల్లలు కాదు బయట ఉండాల్సింది, బయట ఉండొద్దు వాస్తవమే. బడిఈడు పిల్లలతో పాటు ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారుల పిల్లలు బయట ఉండొద్దు. ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూల్లో ఉండాలా. అప్పుడు మీరు సమీక్ష చేస్తే దానికి విలువ ఉంటుంది. మీ పిల్లలను అందులో చదివారు. మీ పిల్లలకి అసలు ప్రైవేట్ స్కూల్ ఏందో, ప్రభుత్వ స్కూల్ అంటే ఏందో, అందులో ఏముంటుంది, ఏమి ఇబ్బందులు ఉంటాయో తెలియదు. మళ్ళీ మీరు సమీక్ష చేస్తారు. మీరు చదవరు, మీ పిల్లలు చదవరు, మీరు విద్యాశాఖ మంత్రులు. మీరు సమీక్షలు చేయాలా, దాన్ని పాటించాలి ప్రజలు. ఇదా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. సమీక్ష చేసి అక్కడ ఉన్న అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మీ విద్యాశాఖ అధికారులు కానీ, విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ పంతులు కానీ ఎవరైనా ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ స్కూల్కి వాళ్ళ పిల్లలను పంపిస్తారు? గుండె మీద చేసుకొని చెప్పండి. అంటే మీ వ్యవస్థ పైన మీకే నమ్మకం లేదు. మీరు చెప్పే మీ విద్యా వ్యవస్థ పైన, మీరు చెబుతున్న పాఠాల పైన, మీరు చెబుతున్న విద్య పైన మీకు నమ్మకం లేదు. మీరు సమీక్షలు చేస్తారు, బలోపేతం చేస్తున్నాం అంటారు. విద్యకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం అంటారు. ఏంది మీరు ఇచ్చే ప్రాధాన్యత? ఇస్తే మీ ప్రాధాన్యత మీ లోకేష్ గారి కుమారుడు, మీ మనవడు లోకేష్ గారి కుమారుడు ఎక్కడ చదువుతుండు? మీరు ముఖ్యమంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మంత్రి కుమారుడే స్వయంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదవట్ల. ఆ స్కూళ్ళ పైన, ఆ విద్య పైన నమ్మకం లేక ప్రభుత్వ పంతులకు సంబంధించిన స్కూళ్ళలో పంతుల పిల్లలు చదవట్లే, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు చదవట్లే. మరి మీరు చేసే సమీక్ష ఎవరి కోసం? ఇదంతా ఒక సినిమా కట్టు కథ అనమాట. ఇదంతా ఒక డ్రామా. ఈ సమీక్షలో ఒక డ్రామా. అది ఏ గవర్నమెంట్ ఉన్నాయి, ఈయననే కాదు. మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహిస్తాం తెలుగుతో పాటు. మీ 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 దాంట్లో పనిచేసే మీ కుటుంబంలో ఉన్న ఇప్పుడు దేవాంశ నారా లోకేష్ గారి కుమారుడు ఎక్కడ చదువుతాడు చెప్పండి బయటకు వచ్చి. ఎందుకు చదవట్లా? ప్రభుత్వ స్కూళ్ళ విద్యా ప్రమాణాలపైన మీకు నమ్మకం లేదా? ప్రభుత్వ స్కూళ్ళు అంటే తీసేసేయాయి. మీరు ప్రభుత్వ స్కూల్లో చదివారు, ప్రభుత్వ వైద్యశాలలో చూయించుకోరు ఏదైనా రోగం వస్తే. కానీ ప్రజలు దాన్ని పాటించాలా. మీరు బలోపేతం చేస్తున్నట్టు మేము నమ్మాలా. మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విద్యకి, వైద్యానికి. మరి అదే విద్యా వైద్యంలో ఎందుకు మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు చదువుకోవట్లేదు, ఎందుకు చూయించుకోవట్లేదు రోగం వస్తే అంటే సమాధానం ఉండదు. సూటిగా అడిగితే ఏ నాయకుడు కానీ, ఏ టీచర్ కానీ, ఏ ఐఏఎస్ ఆఫీసర్ సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇవాళ. మళ్ళీ మీరు దానిపైన సమీక్షలు ఎవరు చేయాలి? సమీక్ష దాని బాధ్యతల్లో సమీక్ష చేయాలా. ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళకి పిల్లలను పంపుతున్నారో వాళ్ళు చేయాలి సమీక్ష. వాళ్ళు ఉండాలి ఇవాళ మంత్రులుగా, వాళ్ళు ఉండాలి ఇవాళ పంతులుగా. వాళ్ళు కాకుండా ఇప్పుడు ఎవరు బాధితులు, ఎవరు సమీక్ష చేస్తున్నారు, ఎవరికి నమ్మకం ఉంది వ్యవస్థ పైన, ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళకి పిల్లలను పంపుతున్నారో ఆ పేరెంట్స్కి ఆ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. మీకు నమ్మకమే లేదు, మీరు సమీక్ష ఏం చేస్తారు? మీరు దాన్ని ఏం బాగు చేస్తారు? ఇదంతా హబ్బక్ వ్యవహారం ఉట్టిదే. విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. తండ్రి కొడుకు ఎదురెదురు కూర్చున్నారు. ఈయన 45 సంవత్సరాల క్రితమే కొడుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించిండు, ప్రభుత్వ స్కూల్లో అయ్యాట నుంచి నమ్మకం లేదు ఆయనకి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అమెరికా పోయి చదివించండి. ఇక్కడ ఉన్న యూనివర్సిటీలు కానీ, ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థపై నమ్మకమే లేదా ఆయనకు అప్పట్లోనే. ఇవాళ ఎట్లుంటుంది? ఇవాళ ఆయన గారాల మనవడు ఉండు చదివాను. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రజాసేవలో ఉంటే, మీరు ఉన్నదే ప్రజాసేవకి రాజకీయాల్లో ఉంటే మీ మనవడు చదివేయండి.
మీ కొడుకుని చదివేయండి. విద్యాశాఖ మంత్రి కదా, మీ కుమారుని పంపండి ప్రభుత్వ స్కూల్కి. అప్పుడు ఆ వ్యవస్థ పైన నమ్మకం వద్ది. మీతో పాటు ప్రభుత్వ టీచర్ల పిల్లలను పంపండి, ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలను పంపండి. ఎవ్వడు పంపడు. అవసరమైతే రాజకీయాలను వదులుకుంటాం, కానీ దానికి మళ్ళీ వేరే కట్టుకథలు చెప్తారు. మాకు రైట్ లేదా, ఎక్కడికైనా రైట్ ఉంటుంది, కానీ ప్రజలకు కూడా రైట్ ఉంది. మీరు సమీక్ష చేసే హక్కు లేదు, మీకు సమీక్ష చేసే అధికారం ఉండొచ్చు, నైతిక హక్కు లేదు.